అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. జయ బోలో గణేష్ మహారాజ్ కి జయ. ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు వచ్చే నెల బీహార్లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ని పురస్కరించుకొని నేను 5 జాతకాలని ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ముందుగా నేను భారతీయ జనతా పార్టీ యొక్క జాతకాన్ని నేను చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం 6/4/1980 ఉదయం 11:40 న్యూఢిల్లీలో ఆవిర్భవించింది. భారతీయ జనతా పార్టీ యొక్క జన్మ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం, రాశి వృశ్చిక రాశి, జన్మ లగ్నం మిథున లగ్నం. ప్రస్తుతం ఈ యొక్క మిథున లగ్నానికి యోగకారకులుగా యోగం చేసే గ్రహాలు లగ్నాధిపతి బుధుడు, పంచమాధిపతి శుక్రుడు, అట్లాగే అష్టమ భాగ్యాధిపతి శని ఈ యొక్క మిథున లగ్నానికి విపరీతమైన యోగం చేస్తారు. అట్లాగే మిథున లగ్నానికి అవయోగం చేసే గ్రహాలు షష్టాధిపతి కుజుడి లగ్నానికి అతిపాపి, అలాగే తృతీయాధిపతి రవి మధ్యమ ఫలితాలు ఇస్తాడు, చంద్రుడు కూడా మధ్యమ ఫలితాలు ఇస్తాడు. గురువు ఈ లగ్నానికి సప్తమ రాజ్యాధిపతిగా ఉభయ కేంద్రాధిపతి దోషం కలిగి ఉన్నారు కాబట్టి గురువు కూడా ఈ లగ్నానికి పాపిగానే పరిగణిస్తారనమాట. ప్రస్తుతం ఈ భారతీయ జనతా పార్టీకి 9/5/2018 నుండి 9/5/2028 దాకా 10 సంవత్సరాల చంద్ర మహర్దశ జరుగుతోంది. చంద్రుడు మిథున లగ్నానికి ద్వితీయాధిపతికి ఆయన షష్ఠ స్థానంలో నీచ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆయన జ్యేష్ఠ నక్షత్రం మీద ఉన్నాడు. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి, బుధుడు మిథున లగ్నానికి లగ్నాధిపతి కాబట్టి ఇక్కడ బుధుడు తృతీయ స్థానం, బుధుడు ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి, మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క చంద్రమోహన్ దశ ఈ భారతీయ జనతా పార్టీకి విపరీతమైన యోగం చేసింది. కాబట్టి 2018 తర్వాత కూడా అనేక రాష్ట్రాల లోపల ఈ పార్టీ ఘన విజయం సాధించింది. అలాగే 2019లో కూడా ఈ పార్టీ మళ్ళీ సెంట్రల్లో అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 2024లో కూడా ఈ పార్టీ సెంట్రల్లో మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంది. దీనికి కారణం ఏంటంటే ప్రస్తుతం నడిచే ఈ చంద్రమహర్ దశ ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి విపరీతమైన యోగం చేసింది. ప్రస్తుతం ఈ పార్టీకి చంద్రమహర్ దశలో కేతు అంతర్దశ 2026 మార్చి దాకా ఉంది. కేతు ఇక్కడ భాగ్యస్థానంలో బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి, అట్లాగే ఈ 2025 అక్టోబర్ 18 నుంచి 2025 డిసెంబర్ 5 దాకా దాదాపుగా 2.5 నెలలు గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో భాగ్యస్థానంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మంత్ బీహార్లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్ లోపల మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుంది. మళ్ళీ నితీష్ కుమార్తో కలిసి మళ్ళీ బీహార్లో ప్రభుత్వం ఖచ్చితంగా ఈ భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. నమస్కారం.